పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాసరస్వతీ నమః. ఓం నమః శివాయ. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశీలకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనము 2025 సంవత్సరం ఫిబ్రవరి నెల 4వ తేదీ నుంచి మే 14వ తేదీ వరకు దేవగురువైనటువంటి బృహస్పతి వృషభ రాశిలో రుజుమార్గంలో సంచరిస్తాడు. అంటే మే 4వ తేదీతో వక్ర త్యాగం జరిగిపోయింది. రుజుమార్గంలో 99 రోజులు ఉంటాడు. ఈ 99 రోజుల పాటు మీనరాశి వారికి ఎటువంటి ఫలితాలు ఇస్తాడు? మీనరాశి రాశ్యాధిపతి కూడా గురుడే. మీ రాశ్యాధిపతి వక్ర త్యాగం జరిగి రుజుమార్గంలో సంచరించేటప్పుడు మీనరాశి వారు చక్కటి ఫలితాలు పొందుతారు. అసలు గురుడు అంటేనే అందరికీ కూడా, అన్ని రాసుల వారికి కూడా ధనాన్ని కలిగించేటటువంటి ధన యోగ కారక గ్రహం గురుడు. మనము ఏ శుభకార్యం చేయాలన్నా కూడా గురుబలం చాలా అవసరం. ఇంట్లో కూతురు వివాహం చేయాలన్నా, విద్యకు సంబంధించిన ఆటంకాలు తొలగిపోవాలన్నా, గృహాన్ని నిర్మించుకోవాలన్నా, ఒక ఇల్లు కొనుక్కోవాలన్నా, లేదా ఒక ఉద్యోగం సంపాదించుకోవాలన్నా గురుబలం చాలా అవసరం. అటువంటి మీ రాశ్యాధిపతి అయినటువంటి గురుడు రుజుమార్గంలో సంచరించేటప్పుడు మీనరాశి వారు కూడా గొప్ప ఫలితాలు పొందుతారు. ఇది మాత్రమే కాకుండా అసలు గురుడు ఒక రాశిని వదిలిపెట్టి మరొక రాశిలోకి ప్రవేశించేప్పుడు ఒక్కొక్క నదికి పుష్కరాలు కూడా వస్తాయి. అలానే అంటే ఇప్పుడు ప్రస్తుతం వృషభ రాశిలో సంచరిస్తున్నాడు రుజుమార్గంలో. మరలా గురుడు వృషభ రాశిలోకి రావటానికి 12 సంవత్సరాల సమయం పడుతుంది. ప్రస్తుతం భారతదేశంలో జరుగుతున్నటువంటి అతిపెద్ద ఆధ్యాత్మిక పండుగ అయినటువంటి ప్రయాగరాజ్ మహాకుంభమేళా కూడా గురుడు యొక్క గమనం ఆధారంగానే జరుగుతున్నది. మరి ఇటువంటి అంత గొప్ప ఫలితాలు ఇవ్వగలిగినటువంటి గురుడు రుజుమార్గంలో సంచరించేటప్పుడు మీనరాశి వారికి ఎటువంటి ఫలితాలు పొందుతారంటే, మీనరాశి వారికి ఎక్కడున్నాడు? తృతీయ స్థానంలో, ధైర్య స్థానంలో, పరాక్రమ స్థానంలో, విక్రమ స్థానంలో సంచరిస్తున్నాడు. గురుడు ఎప్పుడైతే తృతీయ స్థానంలో, విక్రమ స్థానంలో, పరాక్రమ స్థానంలో సంచరిస్తూ ఉంటాడో, ఇప్పటిదాకా ఏదైనా నిర్ణయం తీసుకుందామా వద్దా, పని చేద్దామా వద్దా అనే సందిగ్ధంలో, మీమాంసలో, సంశయంలో ఉన్నటువంటి వారికి ఆ సంశయం అంతా కూడా తొలగిపోయి ధైర్యంగా అడుగులు ముందుకు పడతాయి. ఎలాంటి పనైనా సరే నిర్విఘ్నంగా పూర్తి చెయ్యగలుగుతారు. మీరు పూర్తి చేయటమే కాదు, మీకు సహాయం చేసేవాళ్ళు, సహకరించే వాళ్ళు. అసలు తృతీయ స్థానం అంటే సహాయ సహకారాలకు సంబంధించినటువంటి స్థానం. అంటే మీరు ఏదైనా ఒక పని చేయాలంటే దానికి సంబంధించినటువంటి వనరులు, రిసోర్సెస్ అన్నీ కూడా ఆటోమేటిక్గా మీకు అరేంజ్ అయిపోతూ ఉంటాయి. మనకు తెలుగులో ఒక సామెత కూడా ఉంది, కాకల కార్యం గంధర్వులు చేశారు అని. అంటే మీరు ఏ పని అయితే చెయ్యాలనుకుంటున్నారో ఆ పని కనుక మొదలు పెట్టినట్లయితే గురుబలం యొక్క ప్రభావం కారణం చేత అన్ని పనులు కూడా మీరు నెరవేర్చుకోగలుగుతారు. ఇది మాత్రమే కాకుండా సోదరుల నుంచి సంపూర్ణ సహాయ సహకారాలు అందుతూ ఉంటాయి. మిత్ర బలం కూడా పెరుగుతుంది. ముఖ్యంగా చెప్పాలంటే తృతీయ స్థానంలో గురుడు సంచరించేటప్పుడు మీ రాశికి దశమ స్థానాధిపతి కూడా గురుడే. దశమ స్థానాధిపతి అయినటువంటి గురుడు తృతీయ స్థానంలో రుజుమార్గంలో సంచరించేటప్పుడు ఎవరైతే వృత్తిపరంగా, ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా తీవ్రమైనటువంటి ఒత్తిడి ఎదుర్కొంటూ ఉన్నారో, ఒక రకంగా చెప్పాలంటే అంటే ప్రెషర్ కుక్కర్లో ఉన్న ప్రెషర్ లాగా ఒత్తిడి తట్టుకోలేక ఇబ్బంది పడుతూ ఉన్నారు, అటువంటి వారికి గురుడు రుజుమార్గంలో ప్రవేశించినటువంటి వెంటనే వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో కీలకమైన వార్తలు, శుభవార్తలు వింటారు. అంటే ఒక గొప్ప రిలీఫ్ అనేటటువంటిది, గ్రేట్ రిలీఫ్ అనేటటువంటిది మీనరాశి వారికి దొరుకుతుంది. ఇది మాత్రమే కాకుండా తృతీయ స్థానంలో గురుడు ఎక్కడ సంచరిస్తున్నాడంటే మీ రాశికి తృతీయ స్థానంలో రోహిణీ నక్షత్రంలో, మృగశిర నక్షత్రాలలో సంచరిస్తాడు. రోహిణీ నక్షత్రం చంద్ర నక్షత్రం. చంద్రుడికి వృషభ రాశి ఎగ్జాల్టేషన్, ఉచ్చ స్థానం, ఉచ్చ రాశి. పైగా గురుడు చంద్ర నక్షత్రంలో సంచరించేటప్పుడు, చంద్రుడితో సంచరించేటప్పుడైతే గజకేసరి యోగం వస్తుంది. చంద్ర నక్షత్రంలో సంచరించేటప్పుడు కూడా గొప్ప బలాన్ని పొందుతాడు. అంత గొప్ప బలాన్ని పొందినప్పుడు అన్ని రకాలైనటువంటి పనులు కూడా సునాయాసంగా చేసుకోగలుగుతారు. ఇప్పుడు చెప్పినటువంటి ఈ ఫలితాలు మీనరాశిలో ఉన్న అందరికీ వర్తిస్తాయి. ఎవరికైతే వర్తించడం లేదో, లేదా ఎవరైతే
తీవ్రమైన ప్రతికూలతలు పొందుతున్నారు. దానికి కారణం ఏమై ఉంటుందంటే వారి వ్యక్తిగత జాతకంలో గురుడు కనుక పాపస్థానాలలో కనుక ఉన్నట్లయితే 6, 8, 12 స్థానాల్లో కనుక ఉన్నట్లయితే అటువంటి వారు గొప్ప ఫలితాన్ని పొందలేరు. అటువంటి సందర్భంలో ఒక్కసారి మీరు ఆ గురు గ్రహానికి సంబంధించినటువంటి మంత్రాలు కానీ, శ్లోకాలు కానీ, లేదా జప, హోమ, దాన, క్షీరతర్పణాలు, జపాలు, హోమాలు, దానాలు, క్షీరతర్పణాలు చేసుకోవడం వలన ఈ 99 రోజుల పాటు మీనరాశి వారు కూడా అద్భుతమైనటువంటి ఫలితాలు పొందుతారు. శుభం.